Hi everyone, welcome to my channel. So one more episode on this market update. Market update అంటే లాస్ట్ వీక్ ఎలాంటి హైలైట్స్ మనకి మార్కెట్స్లో ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతోంది. సో వీటన్నిటి గురించి ఈ వీడియో అయితే చేస్తున్నామండి. సో ఫస్ట్ థింగ్, దిస్ వీక్ మార్కెట్స్ హ్యావ్ బ్రేక్ ఆల్ టైమ్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ కొత్త ఆల్ టైమ్ రికార్డ్స్ని మనకి ఎస్టాబ్లిష్ చేశాయండి. సో లైక్ నిఫ్టీ ఈజ్ నౌ hovering around 25,258 right now is at all-time high, and Sensex is 82,638 దగ్గర మనకి ఆల్ టైమ్ హై ఈ టైంకి మనకి కనిపిస్తుంది. సో ఆల్ ద దిస్ 1.3% నిఫ్టీ అనేది ఈ వీక్ అంతా కూడా పైనే పెరిగిందండి. సో దానికి గ్లోబల్ నుంచి మంచి సపోర్ట్ అనేది మనకి కనిపించింది. గ్లోబల్ నుంచి వచ్చిన పాజిటివ్ న్యూస్ లైక్ యూఎస్ రిసెషన్ ఫియర్స్ కొంచెం తగ్గాయని, అండ్ ఎంప్లాయ్మెంట్ జాబ్ క్లెయిమ్స్ కూడా అంతా ఎక్కువగా లేవు, అండ్ దే ఆర్ ఇన్ ద కంట్రోల్, అండ్ జీడిపి గ్రోత్ ఇన్ ద యూఎస్ ఆల్సో ఈజ్ లుకింగ్ గుడ్. ఇలా పాజిటివ్ సపోర్ట్ ఫ్రమ్ యూఎస్. అలానే సెప్టెంబర్లో ఫెడ్ రేట్ కట్ అనే రిజీమ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఎలా అయినా 25 to 50 basis points రేట్ కట్ అనేది మనకి యూఎస్లో ఈ సెప్టెంబర్లో ఉంటుంది అనే ఈ మొత్తం గ్లోబల్ పాజిటివ్ న్యూస్తో మన దగ్గర కూడా చాలా మార్కెట్స్ అనేవి మంచి రిటర్న్స్ అనేవి మనకి కనిపించాయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏజిఎం ఆఫ్ 47th AGM ఆఫ్ రిలయన్స్ అనేది చాలా పాజిటివ్ నోట్తో క్లోజ్ అయిందండి. సో దే హ్యావ్ గివెన్ లైక్ జియో బ్రెయిన్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ని, అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా, అంటే జియో ఈజ్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఫ్రమ్ 5G నెట్వర్క్స్తో కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళు ఎక్కువగా లాంచ్ చేస్తున్నారు అనేది మనకి కనిపిస్తుందండి. అండ్ దే ఆర్ కన్సిడరింగ్ టు గివ్ 1:1 బోనస్ ఆన్ రిలయన్స్ షేర్స్ మీద కూడా బోనస్ ఇచ్చే అవకాశాలు మనకి సెప్టెంబర్లో కనిపిస్తున్నాయి. అండ్ అలానే వాళ్ళు ఒక 100 GB క్లౌడ్ స్టోరేజ్ కూడా కొత్త జియో యూజర్స్కి వెల్కమ్ ఆఫర్ కింద ఇస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ మేడ్ లైక్ పాజిటివ్ న్యూస్ ఫర్ రిలయన్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద మార్కెట్స్ ఆల్సో. సో ఇదొక పాజిటివ్ న్యూస్ అండి. ఇంకొక పాజిటివ్ న్యూస్ మనకి మూడీస్ రేటింగ్ అండి. సో మన ఇండియన్ జీడిపి గ్రోత్ మీద మూడీస్ రేటింగ్ చాలా పాజిటివ్గా వచ్చింది. అండ్ 2024లో అయితే 7.2% అండ్ 2025లో మనకి 6.6% అంటే స్ట్రాంగ్ బ్రాడ్ బేస్డ్ గ్రోత్ అనేది ఇండియాలో ఉండబోతుంది అనేది మూడీ నుంచి వచ్చిన మూడీస్ రేటింగ్ నుంచి చాలా పాజిటివ్గా మనకి ఇండియాకి జీడిపి గ్రోత్ గురించి వచ్చిందండి. సో దిస్ ఈజ్ వన్ మోర్ పాజిటివ్ న్యూస్. అండ్ అనదర్ న్యూస్ ఈజ్ మన రెయిన్స్ అండి. రెయిన్స్ అయితే మనకి నార్మల్ కన్నా అబౌవ్కి మనం వెళ్ళిపోయాము. సో లాస్ట్ వీక్ అంతా కూడా చాలా రెయిన్స్ అనేవి మనకి మిగతా పార్ట్స్ ఆఫ్ ది స్టేట్స్లో లైక్ గుజరాత్ ఇలాంటి వాటిలో మనకి కనిపించింది. సో నౌ వీఆర్ ఎట్ వెరీ గుడ్ ఎట్ రెయిన్ఫాల్ అయితే మనకి అబౌవ్ నార్మల్ మీద 8% ఆల్రెడీ మనము ఇప్పుడే క్రాస్ అయ్యామండి. సో దీనివల్ల కొన్ని FMCG స్టాక్స్ పాజిటివ్గా ఉండొచ్చండి. ఎందుకంటే రెయిన్స్ బాగుంటేనే మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ అండ్ మనకి రూరల్ కూడా మంచి యాక్టివిటీస్ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళ స్పెండింగ్ కూడా పెరుగుతుందండి. సో కొన్ని ఈ పర్టికులర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ థీమ్కి సంబంధించిన కొన్ని స్టాక్స్ అయితే మనం ఈ టైంలో బై చేసుకోవచ్చు. లైక్ L&T ఫైనాన్స్, M&M ఫైనాన్స్, లైక్ NBFCస్ని మీరు బై చేసుకోవచ్చు. వాళ్ళ లోన్స్ అవి ప్రొవైడ్ చేస్తుంటారు. అలానే ఆటో స్టాక్స్ అండి. అంటే ఎప్పుడైతే రూరల్ కన్సంప్షన్ పెరిగిందో మనకి ఆటో స్టాక్స్ అయినా మారుతి, బజాజ్ ఆటో ఇలాంటివి బాగుంటాయి. అలానే FMCG స్టాక్స్ కూడా ఎప్పుడైతే స్పెండింగ్ అండ్ కన్సంప్షన్ పెరుగుతుందో రూరల్లో, సో HUL, మ్యారికో, డాబర్ ఇలాంటి స్టాక్స్ మనకి FMCG స్టాక్స్, ఆటో స్టాక్స్ అండ్ NBFC స్టాక్స్ ఇలాంటివన్నీ కూడా ఈ స్పెండింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ద్వారా మనకి కొంచెం పాజిటివ్లోకి వస్తాయండి. సో అనదర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ లైక్ SEBI has received 6,000 స్టేక్ హోల్డర్స్ సజెషన్స్ ఆన్ F&O ట్రేడింగ్ గురించి వాళ్ళు ఒక కన్సల్టేషన్ పేపర్ అయితే ఇచ్చారు. లైక్ క్యాలెండర్ స్ప్రెడ్ గురించి, మార్జిన్స్ పెంచాలి, అలానే స్ట్రైక్ ప్రైజెస్ కొంచెం ఫార్ములేట్ చేయాలి, ఇలా చాలా విషయాల మీద F&O ట్రేడింగ్ గురించి ఆ కన్సల్టేషన్ పేపర్ మీద చాలా డిస్కషన్స్ జరిగాయి. దెన్ దే హ్యావ్ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 6,000 సజెషన్స్ అయితే వచ్చాయండి. సో లెట్స్ సీ హౌ ద అవుట్కమ్ విల్ బీ ఫర్ ద మార్కెట్. సో మార్కెట్లో అయితే అంత నెగిటివ్ అయితే ఏమీ కనిపించదండి. ఈవెన్ దో they might be thinking to do certain
implementations on the consultation paper on Geo, on F&O ట్రేడింగ్. సో ఇవన్నీ అంటే ఇంకా మనకి నెక్స్ట్ వీక్ కూడా మనకి మార్కెట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయండి. రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 25,200, 25,500 దగ్గర, మనకి 450 దగ్గర మంచి అంటే మార్కెట్స్ అంతవరకు వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అలానే సపోర్ట్ అయితే 24,800, 24,950 దగ్గర అయితే మార్కెట్కి మంచి సపోర్ట్ కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ఫర్ this week news and so for the next week for more updates, please stay tuned and please do subscribe, please share with your dear and near one families. Thank you so much for watching.